వెల్కమ్ టు టీఎఫ్సీ న్యూస్. ఇటీవల మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రీసెంట్ గా కిడారి హత్య వెనుక వైసీపీ కుట్ర ఉందని చెప్పి రాజకీయాల్లో కలకలం సృష్టించారు. ఆయన మాటలతో ఇది ముమ్మాటికి రాజకీయ హత్య అయి ఉండే అవకాశాలు ఉన్నాయని అందరూ భావించారు. ఇందులో వైసీపీ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమని టీడీపీ శ్రేణుల్లో చర్చ నడిచింది. అయితే ఊహించని విధంగా ఇప్పుడు ఆ పార్టీకి షాక్ ఇచ్చే విషయాన్ని పోలీసులు బయటపెట్టారు. ఆయన హత్యకు సొంత పార్టీ నేతే ప్లాన్ వేశాడన్న విషయం తాజాగా పోలీస్ వర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయి. అరకు నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎంపీటీసీ కిడారి హత్యకు పథకం రచించినట్లు పోలీసులు పక్కా ఆధారాలు లభించినట్లు తెలుస్తుంది. మావోయిస్టులకు ఆయన 3 సార్లు ఆశ్రయం కల్పించినట్టు కూడా పోలీసులు గుర్తించారు. కిడారిని హత్య చేయాలని భావించిన మావోలు తొలుత రాజకీయంగా ఆయనతో విభేదించే వారి వివరాలను సేకరించారు. మన్యంలో గంజాయి స్మగ్లింగ్ చేసే వ్యక్తితో ఆగస్టులో టీడీపీ ఎంపీటీసీ రహస్య స్థావరానికి పిలిపించుకొని మాట్లాడారు. ఆ తర్వాత టీడీపీ మండల స్థాయి నేతతోనూ మాట్లాడారు. గ్రామాల్లోకి ఎమ్మెల్యే వచ్చే ముందు తమకు సమాచారం అందించాలని సూచించారు. ప్లాన్ లో భాగంగానే సెప్టెంబర్ 19న గ్రామదర్శిని కార్యక్రమానికి రావాలంటూ ఎమ్మెల్యేను ఆ నాయకుడు ఆహ్వానించారు. కిడారి వస్తానని చెప్పడంతో ఆ విషయాన్ని ఆయన మావోలకు చేరవేశారు. అయితే అదే రోజు ఎమ్మెల్యే భార్య అనారోగ్యానికి గురవ్వడంతో ఆయన గ్రామదర్శిని కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. దీంతో ప్లాన్ ఫలించలేదు. సెప్టెంబర్ 19న గ్రామదర్శిని కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన ఎమ్మెల్యే కిడారి 23న వస్తానని స్థానిక నేతలకు ఫోన్ చేసి మాటిచ్చారు. దీంతో ఆయన హత్యకు మావోలు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. 2 బృందాలుగా రంగంలోకి దిగారు. ఓ బృందం గ్రామంలోకి వాహనాలను రాకుండా అడ్డుకోగా మరో బృందం కిడారి సోమలను కాల్చి చంపింది. మొత్తానికి సొంత పార్టీలోనే కిడారిని చంపించడానికి వ్యూహాత్మక ప్లాన్ జరిగిందని పోలీసులు ఆధారాలతో సహా నిరూపించడం జరిగింది. అయితే ఇది క్రింది స్థాయి నాయకులు చేసిన పనేనా లేక పై స్థాయి నుంచి రాజకీయ లబ్ధి కోసం కిడారిని వ్యూహాత్మకంగా చంపించే ప్రయత్నం టీడీపీ నేతలు చేశారా అనే కోణంలో ఇప్పుడు పోలీసుల విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ విషయాలు అంత ఈజీగా బయటకు వచ్చే అవకాశాలైతే ఉండకపోవచ్చునని రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. చుట్టు తిప్పి ఆ ఎంపీటీసీ బలి పశువును చేసే అవకాశం ఉందని కూడా చెప్పుకుంటున్నారు. మరి చివరికి ఈ కేసు ఎటువంటి మలుపు తిరుగుతుంది అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. కిడారి హత్యకు సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ ఫోన్లోనే తెలుసుకోవాలంటే టీఎఫ్సీ న్యూస్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.